హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన కథ వచ్చేసి తెలివైన మనిషి. అందరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా నా కథ వింటారు కదా. మరి స్టార్ట్ చేద్దామన్న కదా. ఓ ఊరిలో ఉండే ప్రజలు ఓ తెలివైన వ్యక్తి దగ్గరికి తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చేవారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుందేమో అని ఆశతో ఆ తెలివైన వ్యక్తి దగ్గరకు వచ్చేవారు. ప్రతిరోజు ఒకే సమస్యను ఆయన ముందుంచేవారు. ఒకే రోజు ఆ తెలివైన వ్యక్తి సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారికి ఒక జోక్ చెప్పాడు. అంత గట్టిగా పగలబడి నవ్వారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే జోక్ను చెప్పాడు. దీంతో అక్కడ కొంతమంది మాత్రమే మళ్ళీ నవ్వారు. ముచ్చటగా మూడోసారి అదే జోక్ చెప్పాడు. అయితే ఈసారి మాత్రం ఎవ్వరూ నవ్వలేదు. అప్పుడు చిన్నగా నవ్వి ఆ తెలివైన వ్యక్తి ఇలా అన్నాడు. ఒకే జోక్ను మళ్ళీ మళ్ళీ నవ్వలేదు. అలాంటప్పుడు ఒకే సమస్యను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కథలో ఉన్న నీతేంటో తెలుసా ఫ్రెండ్స్? సమస్యపై చింత చేయడం వల్ల అది పరిష్కారం కాదు, కేవలం సమయం, శక్తి మాత్రమే వృధా అవుతుంది. మళ్ళీ కథ నచ్చింది కదా మీకు? మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్, లవ్ యూ ఆల్.